పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆయన మనవడు బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఒక్క మంత్రి సైతం రాలేదని బాధపడ్డారు. రాజకీయాలలో ఎలా ఉన్నా ఒక మాజీ ప్రధానం వర్ధంతి కార్యక్రమానికి రాకపోవడం బాధాకరమన్నారు ఆయన. ఇదే రాహుల్ సోనియా గాంధీ కుటుంబ సభ్యుల కార్యక్రమాలు అయితే రాకుండా ఉండేవారా అని అంటున్న ఎన్వి సుభాష్ తో మా ప్రతినిధి రాజశేఖరాచారి ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ చీఫ్ స్పోక్స్ పర్సన్ ఎన్వి సుభాష్ గారు ఉన్నారు. వారిని పివి నరసింహారావు వర్ధంతికి సంబంధించిన కొన్ని విషయాలు అడిగి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఒక గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ అలా ప్రారంభించినట్టు ఈ వర్ధంతి కార్యక్రమం కూడా ప్రభుత్వం తరపున ఒక మంత్రి కానీ ఒక కాంగ్రెస్ నాయకులు కానీ రాలేదు. అటు బీఆర్ఎస్ వైపు చూసుకున్నా ప్రభుత్వం వైపు చూసుకున్నా ఎట్లా చూస్తారు ఒక ప్రధానమంత్రి చేసిన వ్యక్తి గురించి? చాలా బాధాకరమైన విషయం. 21 వర్ధంతి సందర్భంగా మాజీ ప్రధాని మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ కనీసం ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రులు కానీ ఎవరు కూడా ఇక్కడ రాకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం. ఇదే భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తులు కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు, బండా దత్తాత్రేయ గారు సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కార్యవర్గ సభ్యులు, ఆఫీస్ బేరర్స్ కూడా వచ్చి పివి నరసింహారావు గారు వారి పార్టీకి చెందిన వ్యక్తి అయినా కూడా ఈరోజు వచ్చి ఒక గౌరవప్రదంగా నివాళులర్పించడం ఇది సమాజం మొత్తం చూస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ కేవలం అవకాశవాది. వారి శతజయంతి ఉత్సవాలను కేవలం ఒక ఎలక్షన్ స్టంట్గా తీసుకొని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వారి అభ్యర్థి ఏంటంటే గెలిచిన తర్వాత ఇటు ముఖం కూడా లేదు. అలాగే కాంగ్రెస్ పార్టీలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసి కాంగ్రెస్ పార్టీలు మొత్తం జీవితం అంతా అంకితం చేసిన మహానుభావుడు శ్రీ పివి నరసింహారావు గారు వారి సందర్భంగా వారి 21 సందర్భంగా 21 వర్ధంతి సందర్భంగా అఫీషియల్గా చేస్తామని చెప్పి ఇన్విటేషన్ కార్డు కూడా కనిపించి అందరికీ పంచి ఇవాళ రాకపోవడం అనేది ఇది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే వారి కుటుంబ సభ్యుడిగా మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. అంటే మీరు కేవలం రాజకీయాల కోసం వారిని అవకాశవాదులుగా వారిని వాడుకొని వారి వర్ధంతి సందర్భంగా వారి జన్మదిన సందర్భంగా కనీసం ఒక మంచి మాట కూడా చెప్పకపోవడం అనేది చాలా విచారకరం. ఇదే గాంధీ కుటుంబంలో వ్యక్తి కనుక ఎవరైనా ఉంటే మీరు ఇట్లానే చేస్తారా? ఇది చాలా సమాజం మొత్తం చూస్తుంది. దీన్ని తప్పకుండా మరి మీడియా వాళ్ళు మేము కూడా చెప్తున్నాం, దీన్ని కూడా ఎక్కువ ప్రచారం చేయాలని చెప్పి ఒక మంచి వ్యక్తిగా రాజకీయాలు మాట్లాడాలి. చనిపోయిన తర్వాత వారి గురించి ఎక్కువ మాట్లాడాలన్నమాట. ఎందుకంటే పివి నరసింహారావు అంటే ఒక సామాన్య వ్యక్తి కాదు. అన్ని శాఖలు చేసి అటు తెలంగాణలో అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ అటు కేంద్రంలో కానీ ఒక స్ఫూర్తిగా ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు కూడా వారిని గౌరవించే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారు కూడా వారికి భారతరత్న ఇచ్చి ఒక మంచి గౌరవప్రదంగా వారిని మరి పివి నరసింహారావు గారు అంటే వారు చేసిన అనేకమైన మంచి పనులను వచ్చిన ప్రభుత్వాలు అన్నీ కూడా అదే ఒక స్పిరిట్ తోటి ముందుకెళ్ళడం, వికసిత్ భారత్గా మనం కథలు కంటున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ చేసిన దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఇదే పివి నరసింహారావు వర్ధంతి వచ్చినప్పుడు చాలా మాటలు పడ్డాడు. ఆయన పార్థివ దేహాన్ని కూడా ఇక్కడ తీసుకురావడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు, అవమానించిన రీతిలో మాట్లాడారు. కానీ ఈరోజు వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించినా కూడా ఒక సీఎం అయి ఉండి కూడా ఎందుకు రాలేకపోయింది? ఇది వారి విచక్షణ జ్ఞానానికి వదిలిపెట్టాలి. మేము అంటే వారు చేస్తున్న దానికి మేము కేవలం పాత్రులమే. మేము వచ్చి ఇక్కడ మరి నివాళులు అర్పిస్తాం తప్పితే అంతకన్నా ఎక్కువ మేము చేసేది లేదు. కానీ ప్రభుత్వ తరఫున చేస్తున్నారు అంటే ప్రభుత్వ తరఫున వాళ్ళని రావాలని 9:15 మీరు టైం ఇస్తున్నారు. ఉదయం 9:15 అంటే 9:15 వచ్చి ఇక్కడ మీరు అఫీషియల్గా చేసిన తర్వాత వెళ్ళాల్సిన పరిస్థితి. ఇవాళ చూడండి, ఇవాళ ఒక్కరు కూడా లేరు, కనీసం ఒక్కరు కూడా లేరు. అంటే రేవంత్ రెడ్డి గారు కేవలం ఆరంభ శూరులే. ఏ ఒక్క పని పెట్టినా కూడా ఆ రోజు మాట్లాడతారు, తర్వాత నెక్స్ట్ డే రాత్ గై బాత్ గై అన్నట్టు ఇదే మాట మరి బీఆర్ఎస్ పార్టీ కూడా ఇట్లే చేస్తుంది అన్నట్టు. ఇది ఎంతవరకు సమంజసం? మొత్తం సమంజసం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా దీని మీద చాలా మా కుటుంబ సభ్యులతో మాట్లాడి సీరియస్ ప్లాన్ కూడా చేస్తాము. ఇది సుభాష్ గారు చెప్తున్న సందర్భం. ప్రభుత్వం అధికారికంగా కూడా వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తే ప్రభుత్వం తన నుంచి ఒక మినిస్టర్ కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ ఒక ఎమ్మెల్యే కూడా రాని పరిస్థితి ఉంది. ఇట్లాంటి తెలంగాణకు సంబంధించినటువంటి ఒకప్పుడు ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి అవమానకరం అని చెప్పేసి సుభాష్ చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో రాజశేఖరాచారి, మెట్రో టీవీ, పివి ఘాట్, హైదరాబాద్.